ఒకటి చెప్పాడు, చాగంటి కోటేశ్వరరావు దౌర్భాగ్యుడు. అయితే శంకరాచార్యులు వారిని అలాగే కట్టిస్తారా? శంకరాచార్యులు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. ఇలాంటి పిచ్చి కథలన్నీ చెప్పి ఎవరో క్రైస్తవులు మహమ్మదీలు మన శత్రువులు అంటున్నారు కదా, వాళ్ళకి అందించిన వాళ్ళు మీరే కదరా. మా ముత్తాత బాపనాడు వీడు అలా పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏమంటే బ్రాహ్మణ స్త్రీలు అందరూ కట్టుకున్నట్టుగా కాపురం చేస్తున్నారా? ఒకసారి చూసుకోండి, బయట ఎంతమందితో చేసుకుంటారు. అది ముందేమో అనేక మంది తిరుగుతుంది, ఆ తర్వాత ఇంకొకటి చేసుకుంటుంది, ఆ తర్వాత కూడా వీడితో కాపురం చేయకుండా ఇంకొకటితో కాపురం చేస్తుంది. ఇది ఎవరికి పుట్టాడో తెలియదు. శ్రీమతి నమః. మ్యాక్స్ ముల్లర్ అని విదేశస్థుడు మన సంస్కృతి సంప్రదాయాల మీద రీసెర్చ్ చేయటం ప్రారంభించాడు అనమాట. అతను వచ్చిన కొత్తల్లో అందరూ ఏమనుకున్నారు అంటే, అమ్మో మన సంప్రదాయం అంటే ఎంత ఇష్టమో, అందుకే మన సంప్రదాయము, మన భాష, మన ధర్మం మీద అన్నింటినీ రీసెర్చ్ చేసి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అని అనుకున్నాం. అందరినీ అలాగే నమ్మించే ప్రయత్నం చేశాడు, మన ధర్మాన్ని నాశనం చేసేయడానికి. మన ధర్మం ఇలా ఉంది అంటే కారణం ఏంటో తెలుసుకున్నాడు, ఆ కారణాన్ని సమూలంగా నాశనం చేసేయాలని ప్రయత్నించాడు. ఆ విషయాన్ని స్వయంగా అతనే తన భార్యకు ఒక ఉత్తరం ద్వారా తెలియజేశాడు అనమాట. అనాది నుంచి వస్తున్నదేంటి? వేదాన్ని అభ్యసిస్తూ వేదాధ్యయనం ద్వారా దేశాన్ని కాపాడుతున్న మహానుభావులు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. వాళ్ళందరినీ నాశనం చేసేస్తే హిందూ ధర్మం నాశనం అయిపోతుంది, ఎలా అయినా సరే నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుని ఒక ప్రబుద్ధుడు పనిగట్టుకుని విదేశం నుంచి మన భారతదేశానికి వచ్చాడు. ఆ విషయం తెలియక అతన్ని మనం పొగిడేస్తూ ఉంటాం, చాలా గొప్పవాడు అని అనుకుంటూ ఉంటాం. ఇలా మన దేశం మీద మన మీద ఎన్నో దాడులు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఆ దాడులు ఆగలేదు. కాకపోతే ఏంటంటే, ఇదివరకు మన భారతదేశానికి వచ్చిన ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విభజించు పాలించు అనే విధానాన్ని ఎలా అయితే ప్రవేశపెట్టారో, ఇప్పుడు కూడా మన హిందువుల్లోనే మనం విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తూ అందరూ వేరువేరుగా విడిపోయి అందరూ దూరంగా జరిగిపోతే మనల్ని పాలించటానికి ఒక విదేశీ కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే చాలా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మన హిందువుల్లోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, మొత్తం ధర్మాన్నే నాశనం చేసే విధంగా మొత్తం ఒక వర్గానికి చెందిన వాళ్ళందరినీ వాళ్ళు ఎందుకు పనికిరారు అంటూ వాళ్ళ మీద అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం? నిన్న పొద్దున్న మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఒక లింక్ పంపించారనమాట. ఆ లింక్ చూస్తే అతి అసహ్యకరమైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మా ముత్తాత బాపనాడు వీడు అలా పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏమంటే బ్రాహ్మణ స్త్రీలు అందరూ కట్టుకున్నట్టుగా కాపురం చేస్తున్నారా? ఒకసారి చూసుకోండి, బయట ఎంతమందితో చేసుకుంటారు. అది ముందేమో అనేక మంది తిరుగుతుంది, ఆ తర్వాత ఇంకొకటి చేసుకుంటుంది, ఆ తర్వాత కూడా వీడితో కాపురం చేయకుండా ఇంకొకటితో కాపురం చేస్తుంది. ఇది ఎవరికి పుట్టాడో తెలియదు. అతన్ని చూసినప్పుడు అతని వేషధారణ ఎలా ఉంది అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లుగా ఉంది. కానీ అతని వ్యాఖ్యలు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇతను తప్పకుండా శ్రీ వైష్ణవుడు అయ్యి ఉండడు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, శ్రీ వైష్ణవు ముసుగు వేసుకుని మనలో మనకే విభేదాలని సృష్టించడానికి వచ్చిన ఒక అరాచక శక్తి ఏమో అని అనిపించింది నాకు. గ్రహాల్ని, భూతాల్ని, ప్రేతాల్ని, పిశాచాల్ని నమ్మేటటువంటి వాళ్ళే స్మార్తులు. వాళ్ళు శాంతి క్రియలు చేస్తారు, వాంతి క్రియలు చేస్తుంటారు. వీళ్ళ బాధంతా ఏంటంటే, క్రైస్తవ మతాలకు వెళ్ళిపోతున్నారు మాకు దొరకకుండా. అంటే మేకను చంపుదాం అనుకుంటే ఆ మేక దొరకకుండా పారిపోయింది అనుకోండి, ఈ చంపుదాం అనుకునేటటువంటి వాడు, తిందాం అనుకునేవాడు చాలా బాధపడిపోతాడండి. దాని పచ్చి బూతులు తిడతాడు, ఎందుకంటే దొరకకుండా పారిపోయింది. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు ఈ బ్రాహ్మణ వర్గం. ఈ స్మార్తులు అనేవారు శైవుల్ని అణగదొక్కేశారని, వైష్ణవుని అణగదొక్కేశారని అసలు కనీసమైనటువంటి జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు వీళ్ళు హిందూ ధర్మాన్ని ఉద్ధరించిస్తారట. ఇతను మాట్లాడిన మాటలు ఏంటి అంటే, రావణుడు బ్రాహ్మణుడు కాదు, పురాణాలు ప్రక్షిప్తాలు. రావణుడు బ్రాహ్మణుడు ఎందుకు కాడు అంటేట, క్షేత్రం ఏదో అదే వర్తిస్తుంది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడు కాదు. సరే, క్షేత్రమో ఏంటో అదంతా పక్కన పెట్టేసేయండి. కానీ మనకి వాల్మీకి రామాయణం ఏం చెప్తోంది? రావణాసురుడు బ్రాహ్మణుడు అని చెప్తోంది. అంటే వాల్మీకి చెప్పింది తప్ప వీడు చెప్పినది రైటా? పురాణాలన్నీ ప్రక్షిప్తాలని, పురాణాలని సాత్విక, రాజసిక, తామసికంగా విభజించారని చెప్తున్నారు. ఇది వికీపీడియాలో ఉంది కాబట్టి అది చూసి చెప్తున్నారు. నిజంగానే తామసిక గుణాన్ని, రజో గుణాన్ని, ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించే మాట అయితే వ్యాస మహర్షి పురాణాలని ఎందుకు రచిస్తారు?
అంటే వ్యాస మహర్షికి తెలియదా? ప్రజలకి నష్టం కలుగుతుందని వ్యాస మహర్షి ఆలోచించలేకపోయారంటారా? అంటే ఈ రావణుడు బ్రాహ్మణుడు కాదు అనేవాళ్ళు, అలాగే ఈ పురాణాలన్నీ ప్రక్షిప్తాలు అని అనేవాళ్ళు కూడా ఈ వర్గానికి చెందుతారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షికి అందించిన ఈ పురాణాలని వీటిల్ని కాదని చెప్పి వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒకటి చెప్పేసుకుంటూ ఇవన్నీ అబద్ధాలు అనడం సమంజసమా? అవి వింటూ వాటిని మనం ప్రోత్సహించడం ఇంతకంటే దురదృష్టకరమైన సంఘటన ఇంకొకటి ఉంటుందా చెప్పండి? ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు భగవద్గీత చదవరు, మిగతావన్నీ చదివేస్తారు. అదేంటి, భగవద్గీత మాత్రమే చదవాలా? భగవద్గీత చదవాలి, అది మన జీవితాన్ని నిలబెడుతుంది. కానీ దీనితో పాటుగా పురాణాలు ఎందుకున్నాయి, ఇతిహాసాలు ఎందుకున్నాయి, ఇవన్నింటినీ వదిలేసి ఒక భగవద్గీతనే పట్టుకుని కూర్చుందామా? భగవద్గీత చదవాలి. భగవద్గీత భగవానుడి నోటి నుంచి వచ్చింది, మనం చదివితే మన జీవితాన్ని అది ఉద్ధరిస్తుంది. అది చదవాలి అంతే తప్ప భగవద్గీత మాత్రమే చదవాలి అనడం అది ఎంతవరకు సమంజసం? మృత సంజీవిని విద్య శివుడికి వచ్చాట, శివుడేమో శుక్రాచార్యుడికి నేర్పించాడట. అంటే దేవతలు ఎలా సంక్రాంతి పర్వాలేదు కానీ రాక్షసుల మాత్రం జయించాలి. ఇది శివుడికి ఉండేటటువంటి ఉద్దేశం. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, శివుడికి రాక్షసులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రాక్షసులు అయితే శంభో శంకరాన్ని కీర్తిస్తారు, చెంబుడు నీరు తీసుకొచ్చి పోస్తారు. కూడా ఒకటి చెప్పాడు, చాగంటి కోటేశ్వరరావు దౌర్భాగ్యుడు. అయితే శంకరాచార్యులు వారిని అలాగే కట్టిస్తారా? శంకరాచార్యులు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. ఇలాంటి పిచ్చి కథలన్నీ చెప్పి ఎవరో క్రైస్తవులు మహమ్మదీలు మన శత్రువులు అంటున్నారు కదా, వాళ్ళకి అందించిన వాళ్ళు మీరే కదరా. ఈ కథలను ఎవరు చెప్పారు? మీరే కదా. మరి వాళ్ళు చూడకుండా ఉంటారా? చూసి వాళ్ళు ఏమనంటే మళ్ళీ ఏడుపు ఒకటి పేదవాడిపులని. అసలు సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేసిన వాళ్ళు, పురాణ కథల యందు అవహేళన కలిగేటట్టుగా చేసిన వాళ్ళు ఈ బాపనోళ్ళే. అలాగే వీళ్ళు మాట్లాడిన మాటల్లో ఇంకొకటి ఏంటి అంటే, పరమేశ్వరుడికి రాక్షసులు అంటే ఇష్టం, అందుకే పరమేశ్వరుడు రాక్షసులకి వరాన్ని ఇస్తాడు. అలాగే త్రయంబకం యజామహే అనే మంత్రం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడికి సంబంధించింది కాదు, విష్ణుమూర్తికి సంబంధించింది అని. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారిని అసహ్యకరమైన పదజాలంతో దూషించటమే కాకుండా ముఖ్యంగా అతను మాట్లాడిన మాట ఏంటి అంటే, బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేశ్యలు అని అన్నారు. వేశ్యలు అని అనగానే ఒక ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతోందనమాట. అసలు వేశ్యలు అంటే ఏంటనుకున్నావు, వేశ్యలు అంటే ఏంటనుకున్నావు అని మాట్లాడుతున్నారు. ఈ స్మార్త బ్రాహ్మణులంటే ద్వేషం చూపించిన ఈ దాస్ పైలా గారు అనమాట. ఆయన వేశ్యలంటే ఎవరనుకున్నావు, వేశ్యలంటే ఎవరనుకున్నావు అని అడుగుతున్నారు కదా. అదే నోటితో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, మా ముత్తాత బాపనాడు వీడు ఎలా పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏమంటే బ్రాహ్మణ స్త్రీలు అందరూ కట్టుకున్నట్టుగా కాపురం చేస్తున్నారా? ఒకసారి చూసుకోండి, బయట ఎంతమందితో చేసుకుంటారు. అది ముందేమో అనేక మంది తిరుగుతుంది, ఆ తర్వాత ఇంకొకటి చేసుకుంటుంది, ఆ తర్వాత కూడా వీడితో కాపురం చేయకుండా ఇంకొకటితో కాపురం చేస్తుంది. ఇది ఎవరికి పుట్టాడో తెలియదు. వీళ్ళందరూ సామాన్యులు అనుకుంటున్నారా? ఈ బ్రాహ్మణ స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ఇంకొకరితో వెళ్తారు, 4-5గురితో తిరుగుతూ ఉంటారు, అవన్నీ మీకు తెలుసా అని అసహ్యకరమైన మాటలు మాట్లాడారే. మరి అలా మాట్లాడుతున్న ఆ నోరు తన పిల్లల గురించి కానీ తన ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ ఆలోచించలేకపోయిందా? అలా ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు తీసేశాడా? ఆడపిల్లల గురించి అంత అసహ్యంగా మాట్లాడతారా? అంత నీచంగా మాట్లాడతారా? ఎందుకు స్మార్తులు అంటే అంత ద్వేషం ఎందుకు? స్మార్తులు కబ్జాలు చేసేశారని, స్మార్ట్ బ్యాచ్ అని, శ్రీశైలంలో ఉన్న మఠాలన్నింటినీ కబ్జా చేసేశారని, ఈ కంచి పీఠం వాళ్ళ గురించి, శృంగేరి పీఠం వాళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే, నిజంగా అది సమంజసమే అనిపిస్తోందా మీకు? అంత అసహ్యంగా మాట్లాడడానికి అసలు మీకు నోరు ఎలా వచ్చిందండి? అసలు బ్రాహ్మణ స్త్రీల గురించి అంత నీచంగా మాట్లాడుతున్నారే. ఒక ఆడపిల్ల గురించి నీచంగా ఒక ఆడపిల్ల తండ్రి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించినందుకు ఈ రోజు ప్రపంచం అంతా అతన్ని చెప్పు తీసుకుని కొట్టడానికి రెడీ అయిపోయి ఎటువంటి శిక్షణ అయినా వెయ్యాలని ఎదురు చూస్తోంది. అలాంటిది ఏకంగా మీరు ఒక వర్గం స్త్రీలందరూ వేశ్యలే అంటే ఈ ప్రపంచం చూస్తూ ఊరుకుంటుంది అని అనుకుంటున్నారా? మీరు బ్రాహ్మణులు వైష్ణవులు అని చెప్పి విడదీసి చూడాలి అని అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మనం
హిందువులం, మనది హిందూ దేశం, మనది హిందూ ధర్మం అని అనుకుంటున్నారు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విభజించు పాలించు చందాన్న మీరు గొడవలు తీసుకురాకండి. ఇలా మాట్లాడుతున్నారు అంటే అతను వైష్ణవుడు కాదు. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు కానీ దయచేసి స్పందించండి. వాళ్ళు ఏదంటే దానికి తానా అంటే తందానా అని మనం వెనక నుంచి బుర్ర ఊపాము అని అనుకోండి, మనకి ఇంకొకరికి అసలు తేడానే ఉండదు. ఇంకొక మతస్థులు ఎవరైనా సరే వాళ్ళ విషయంలో ఎవరైనా తల దూచితే ఊరుకుంటారా చెప్పండి? వాళ్ళందరూ కలిసి కట్టుగా వచ్చి యుద్ధం చేస్తారు. మన హిందువుల్లోనే ఇంత విచక్షణ కోల్పోయి ఇంత అసహ్యంగా శైవులు, వైష్ణవులు, గానాపత్యాలు, శాక్తేయులు అంటూ విభజన చూపించుకుంటూ మీరు వాళ్ళని పూజించకండి, వాళ్ళని మీరు పూజించకండి, మేము వాళ్ళని పూజించము, మేము వీళ్ళని పూజించము, మాకు వాడు దేవుడు కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటే మనం ఇంకొకరికి లోకు అయిపోవటం లేదా? మనమే ఇంకొకరికి జుట్టు ఇచ్చి నా జుట్టు పీకు అని చెప్పి ఇచ్చి ఆ తర్వాత వాడు జుట్టు పీకుతున్నాడు అని బాధపడుతూ వీడియోలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? దగ్గర మృత సంజీవని విద్యుంతో సుమ శుక్రాచార్యుని ఉపాసిస్తే ఇది వచ్చేస్తుంది, లేకపోతే శివుడిని ఉపాసిస్తే మృత్యుంజయత్వం కలుగుతుంది, అది మృత్యుని జయించేస్తాడు అటువంటి అని ఏదో చెప్పడం కోసం రకరకాల. అది కూడా మృత్యుంజయ మంత్రం అక్కడ శివుడిది కాదండి. అది మీరు త్రయంబకం యజామహ అని చదువుతున్నారా, అది శివుడిది కాదు, అది విష్ణువుదే. మృత సంజీవిని విద్య శివుడికి వచ్చాట, శివుడేమో శుక్రాచార్యుడికి నేర్పించాడట. అంటే దేవతలు అలా సంక్రాంతి పొంది పర్వాలేదు కానీ రాక్షసుల మాత్రం జయించాలి. ఇది శివుడికి ఉండేటటువంటి ఉద్దేశం. మనలో మనకి కట్టుబాటు లేదు, మనలో మనం కలిసి ఉండం కాబట్టే ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. అలా అంటే ఈ స్మార్తులు డబ్బులు దోచేయట్లేదా, పౌరాహిత్యం చేసుకుని డబ్బులు తీసేసుకోవట్లేదా, అందరినీ తొక్కేయట్లేదా అని అడుగుతారు. ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆ పని జరిగిపోతుందా? ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకున్నప్పుడు ఒక 100 రూపాయలు ఇవ్వకుండా మనకి పని జరిగిపోతుందా? ఒక కేజీ కూరలు కొనుక్కోవాలి అంటే ఈ రోజు ఒక టమాటా కేజీ కొనుక్కోవాలంటే 120 రూపాయలు అవుతుంది. 120 రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటున్నాం, టమాటాలు మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి, వస్తూ మన దగ్గరికి వచ్చింది కాబట్టి పెట్టిన 120 రూపాయలకి మనకి ఎఫర్ట్ కనిపించట్లేదు. కానీ ఎండనక వాననక తెల్లవారుజామున లేచి ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వేదాన్ని అభ్యసిస్తూ చిన్నతనం నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు తన జీవితాన్ని అంతా త్యాగం చేసి చదువుకుని నేర్చుకున్న ఆ విద్యని ముందే ఆయన నేర్చుకుని ఆ తర్వాత వచ్చి మనకి ఏదైనా కార్యక్రమాలు చేయిస్తున్నప్పుడు డబ్బులు తీసుకుంటే తప్పేంటండి? మీకు ఒకవేళ నిజంగానే అంత ఇచ్చే స్తోమత లేకపోతే, అయ్యా మాకు ఇంత ఇచ్చే స్తోమత లేదు, మేము ఇంత ఇవ్వలేకపోతున్నామని ఒక మాట అంటే పీక్కుని కొట్టేసేవాడు ఎవరు ఉండరండి. ఏ వర్గంలో అయినా సరే 100% నిజాయితీ ఉన్నవాళ్ళు ఉన్నారా చెప్పండి? ప్రతి దాంట్లోనూ లోటుపాట్లు అనేవి ఉంటాయి. ఆ లోటుపాట్లని పట్టుకుని బ్రాహ్మణ వర్గాన్ని అతి నీచంగా చాలా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా. మీకు ఏదైనా కష్టం ఉన్నా, బాధ ఉన్నా, సమస్య ఉన్నా శాస్త్ర సమ్మతంగా మాట్లాడండి అంతే తప్ప ఈ బ్రాహ్మణ స్త్రీలు వేశ్యలు, ఈ బ్రాహ్మణులు అడుక్కు తింటారు, ఈ బ్రాహ్మణులు నీచాతి నీచంగా ఉంటారు, వాళ్ళు దేవుళ్ళకి భార్యలను ఎందుకు సృష్టించేశారు? మీకు ఇంకో విచిత్రమైన విషయం తెలుసా? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా బ్రాహ్మణులు కల్పించేశారట. ఎందుకంటే డబ్బులు దండుకోవటం కోసం. అలాగే పరమేశ్వరుడికి 2 భార్యలు ఎందుకో తెలుసా? ముగ్గురుంటే పరమేశ్వరుడు, గంగా, పార్వతి అని ఉంటే ముగ్గురికి 3 10 రూపాయలు 30 రూపాయలు అడుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళు పరమేశ్వరుడికి 2 భార్యలుగా చేసేశారంట. ఈ మధ్యని అడుక్కోవడానికి వచ్చేవాడు కూడా మేము బ్రాహ్మణం అండి, బ్రాహ్మణం అని చెప్తుంటాడు. వీళ్ళ జాతి ఏంటంటే వేశ్యా జాతి అని అంటారు. వీళ్ళు సంస్కృతం నేర్చుకుంటారు, మాయలు మంత్రాలు అన్నీ కూడా నేర్చేసుకొని ఆడవాళ్ళేమో పురుషులను వలలో వేసుకొని జీవిస్తే వీళ్ళందరూ కూడా వేశ్యలకు చెందినటువంటి వేశ్య జాతికి చెందినటువంటి వాళ్ళగా మనకు తెలుస్తుంది. ఎవడవని నీ పేరును పూజ చేస్తాం, నీకు ఇది చేసేస్తాం, అది చేస్తామంటే వాడు ఏ కులస్తుడు ఏంటి ఆలోచించరు. వాడు బొక్కలా బోర్లో పడిపోయి వాడు డబ్బులు ఇచ్చేసి వాడి చేత పూజలు చేయించేసుకోవడం, వ్రతాలు చేయించేసుకోవడం, డబ్బులు ఇచ్చేయడం, వాడు ఏదో పిచ్చి గీతలు గీసి ఇది యంత్రము అంటే ఆ యంత్రం తీసేసుకోవడం, వాళ్ళ స్థాయిని బట్టి చదివించేసుకోవడం. ఇలా నీచాతి నీచంగా అసహ్యంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ మాటలంటే ఎందుకు క్షమించి ఊరుకుంటున్నారు? ఇది బ్రాహ్మణుల మీద జరిగే దాడి అని మీరు అనుకుంటున్నారు. కాదు, హిందూ ధర్మం మీద పడుతున్న దెబ్బ అని మనం అనుకోవాలి. అలా అనుకున్న రోజున ఇలాంటి వాళ్ళు ఎవరు బయటికి రారు. ఎవరైనా సరే మన దేవీ దేవతల్ని కించపరుస్తూ అసహ్యంగా మాట్లాడారు అంటే దయచేసి సమాధానం చెప్పి తీరండి. సమాధానం చెప్పకపోతే
లేకపోతే ఇలాంటి వాళ్ళే తయారవుతారు. నాకు ఒక లింక్ పంపించారనమాట ఆ మధ్య. అందులో లైవ్ చాట్ లో వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో ఆ మొత్తం అంతా ఈ దాస్ పైలా అతను మాట్లాడారనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి వీళ్ళిద్దరూ మాట్లాడింది ఒక విధంగా ఉందేంటి అని. సామాజిక మాధ్యమంలో ఈ యూట్యూబ్ల పేర్లు చెప్పుకుంటూ హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తూ హిందూ దేవీ దేవతల్ని అత్యంత నీచంగా మాట్లాడుతూ ముఖ్యంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే వాళ్ళని దయచేసి ప్రోత్సహించకండి. అలా ప్రోత్సహిస్తే వాళ్ళు చేస్తున్న తప్పులో మనకి కూడా భాగం ఉంటుంది. ఈ రోజు అన్ని బాగుంటాయి, మనం చేసేవన్నీ మనకి హాయిగా సంతోషంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి కష్టం రావటం లేదు కాబట్టి. ఒక రోజు దెబ్బ తగిలిన రోజు ఆ దెబ్బ నుంచి మనం తప్పించుకోలేము అనే స్పృహ ఉంటే ఇలా మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా ఖండించి తీరుతారు. ఏదైనా ఎవరికైనా తప్పులు ఉండొచ్చు. అందరూ 100% నిజాయితీగా ఉంటారని 100% న్యాయమే చేస్తారని నేను చెప్పటం లేదు. కానీ తప్పు ఉంటే ఏదైనా తప్పు చెప్తే శాస్త్రంగా మాట్లాడండి తప్ప ఏకంగా వేశ్యలే అనే సరే అసలు ఆ నోరు ఎలా వచ్చిందండి అలా మాట్లాడడానికి. పైగా దాన్ని సమర్థించుకోవటం కూడా, దాన్ని ఎంతో చక్కగా సమర్థించుకుంటున్నారు. వేశ్యలంటే ఏంటి అంటూ సమర్థించుకుని మాట్లాడుతున్నారు అంటే అసలు అతను మనిషేనా? వేశ్యలు అని అన్నారని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయ్యో వాళ్ళని అన్నారు అని వదిలేస్తే రేపొద్దున్న ఈ దెబ్బ ఎక్కడ పడుతుందో తెలుసా? హిందువుల మీద పడుతుంది, హిందూ ధర్మం మీద పడుతుంది. ఇలా మాక్స్ ముల్లర్ లాగా వేషాలు వేసుకొచ్చి మనలో మనకే చీలికలు పెడుతున్న వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం మనం చేద్దాం. నాకు అతని వేషధారణ చూస్తే అనిపించింది అతను బహుశా హిందువు కాదేమో, బహుశా వైష్ణవుడు కాదేమో. వైష్ణవు ముసుగు వేసుకుని మనల్ని అలా నిందిస్తున్నారేమో. ఎందుకంటే నేను కూడా శ్రీ వైష్ణవ కాబట్టి శ్రీ వైష్ణవులు ఎలా ఉంటారో అనేది నాకు కూడా తెలుసు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు అడ్డబొట్టు నిలువు బొట్టు అని మాట్లాడుకుంటే ఏ బొట్టు లేనివాడు వచ్చి మన బొట్టును తుడిపేస్తాడని ఇంగితెద్దానం ఉంటే ఇలాంటి వీడియోలు చేయి. ఎంతసేపు అమ్మాయికి మాత్రమే కాదు చెప్పాల్సింది, అబ్బాయిలకి కూడా చెప్పండి. ఎప్పుడైతే ఇంట్లో అబ్బాయిలకి చెప్పడం మొదలు పెడతామో ఇలాంటి దరిద్రులు బయటికి రారు.